ఏమవుద్దో చూద్దామండి. రైట్, ఇంకొక కాల్ కూడా నేను తీసుకుంటాను. చాలామంది కాల్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఎందుకంటే అమ్మాయి ఇంకో కాల్ కూడా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. వైశ్య గురించి మాట్లాడదామని కాల్ చేశానండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? మేము హైదరాబాద్లో ఉంటాము. చాలా బాధాకరం అండి అది. అసలు ప్రతి ఒక్క ఇష్యూ అయినా కూడా, ఏదైనా ఉన్నా కూడా తను ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో పెట్టేస్తుంది. తను ఇది ఇది అని మనతో షేర్ చేసుకుంటది. ఆ అమ్మాయిని యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంది అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆమె కాదు లవ్ చేసింది, ఆయన లవ్ చేసింది. ఆయన లవ్ చేసినప్పుడు తనతో ఎంతో చక్కగా ఉండాలి. వాళ్ళ మమ్మీ షెల్టర్ ఇచ్చింది. అసలు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ వైష్ణవి వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరు కలిసి షెల్టర్ ఇచ్చారు. షెల్టర్ ఇచ్చినప్పుడు తను ఎంత మంచిగా ఉండాలి కదా. చాలా మంచిగా ఉండాలి కదా. అంత మంచి వీడియోలో చూస్తే అయితే అసలు ఆయన చేసిందా అన్నట్టుగానే ఉంటారు కదా. అవును, వీడియోలో చూస్తూ ఉంటే అంత మంచిగా, అంత నవ్వుతూ ఇద్దరు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ గా ఉంటూ ఉన్నారు. మధ్యలో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఏంటి, ఆ అబ్బాయికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి. అవునా, ఆ ఇష్యూ వచ్చినప్పుడే వీళ్ళందరూ కలిసి గట్టిగా పట్టేసుకొని అందరు కలిసి, ఇప్పుడు అందరు అన్నదమ్ముల్లో ఈ అమ్మాయి ఒక్కటే చెల్లి. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అందులో సాగర్ అనుకుంటా వార్నింగ్ ఇచ్చిండు ఆ అబ్బాయికి. ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో, మేమందరం కలిసి అన్నదమ్ముల్లో ఉన్నాము, ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మాత్రం మేమందరం వదలము అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఇంకో అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది అన్నప్పుడు. వీళ్ళ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత చక్కగా ఉంటదంటే, అసలు ఎవరమైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి నేర్చుకోవాలి, అంత బాగుంటారు. అవును, మంచి సరదా కంటెంట్ చేస్తూ ఉంటుంది అమ్మాయి కూడా కదా. చాలా చాలా అసలు నేనైతే ప్రతి రోజు వాళ్ళ వీడియోస్ చూస్తుంటా. వాళ్ళ ఫ్యామిలీ లాగా మన ఫ్యామిలీ కూడా ఉండాలి అట్లా అన్నట్టుగా ఉంటుండే. అసలు ఆ అమ్మాయిది అసలు ఏ మిస్టేక్ లేదు. అసలు ఎంత టార్చర్ పెట్టుంటారు అమ్మాయి అనుకుని ఉంటది. ఓకే, అతన్ని ఎలా శిక్షించాలని అనిపిస్తుంది మీకు? చంపేయాలి. వాళ్ళ మమ్మీ అంటుంది కదా ఇప్పుడు, లైక్ పోలీసులతో అంటుంది కదా, అరెస్ట్ చేయొద్దు, ఇంకా వాడిని అరెస్ట్ చేయొద్దు, డైరెక్ట్ చంపేయడమే. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇంకా చాలా నేను హైదరాబాద్ లో ఉన్నాను. నేను కూడా ఒకవేళ అక్కడ దగ్గర మా ఊరు కరీంనగర్ సైడ్ మాది కూడా, ఒకవేళ నేను కూడా అక్కడ ఉండుంటే నేను డైరెక్ట్ గా తనని చూడడానికి వెళ్తుండనేమో. మా హస్బెండ్ తో నేను అదే అంటున్నా, ఒకవేళ నేను దగ్గర ఉంటే మాత్రం నేను వెళ్ళి చూసేదాన్ని. నా ఇంట్లో అయినంత ఫైర్ వస్తుంది నాకు అంటే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెంట్లో ఉండాలి. కరెక్ట్, అవును. వాళ్ళ మమ్మీని అంటున్నారు, వాళ్ళ మమ్మీది కాదు అసలు. ఇగో ఏ తల్లైనా గానీ బిడ్డ మంచిగా ఉండాలి అని అనుకుంటది అంతేగా మదర్. అల్లుడికి బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పేసి, ఇద్దరు మంచిగా ఉండాలి అని ఒక షెల్టర్ ఇస్తే, వాళ్ళ మమ్మీ ఇంట్లో సామాన్ లేకున్నా కూడా డబ్బులు ఇచ్చి మరి ఇద్దరికి తిండి పెట్టి మంచిగా చూసుకుంటుంది. ఇవాళ రేపు ఎవరున్నారు అట్లా? ఉండుండొచ్చు, కాకపోతే మేము లైవ్ గా అయితే మేము యూట్యూబ్ లో చూసింది అయితే వైషు వాళ్ళ మమ్మీని అసలు ఎంత చక్కగా థ్యాంక్ చేసింది. వాళ్ళ మమ్మీతోనైనా ఈ అబ్బాయితోనైనా. మొన్న హోలీ రోజు కూడా గుడ్డు కొట్టి మంచిగా ఎంత బాగున్నారు ఇద్దరు. అవును, అసలు డౌరీ గురించి ఇంతగా, ఒకవేళ నీకు అంత డౌరీ ఇవ్వకపోతే వదిలేయాల్సింది కదా అమ్మాయిని. అవును, అంతే కదా. చంపే రైట్ ఎవరు ఇచ్చారు నీకు? కరెక్ట్, చంపాల్సిన రైట్ ఎవరు ఇచ్చారు? వేరే వాళ్ళకి. ఇప్పుడు వీడిని చంపలేదంటే, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే రేపు నా పిల్లలు కూడా అట్లనే అవుతుండొచ్చేమో. మేము ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదర్ ఇది ఫైట్ చేయాల్సిన టైం. అసలు ఆ అమ్మాయికి అంత దారుణంగా అసలు ఆ సమయంలో ఏమనిపించి ఉంటుందో కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనని అలా చంపేస్తూ ఉంటే, ఆ చివరి ఊపిరి ఆగిపోయే టైంలో అమ్మాయి ఆ వీడియో కూడా పెట్టింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అసలు ఏమైంది అనేది కూడా క్లారిటీగా చెప్పింది వీడియోస్ లో. క్లారిటీగా వాడు పక్కనే ఉన్నాడు. మరి నాది అది కాదు మిస్టేక్ అని చెప్పాలి కదా వాడు. మొత్తం అన్నిటికీ నల్లిలాగా ఉంటాడు వాడు. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు కూడా తెలియదు. కాకపోతే వీడియోస్ చూస్తున్న ప్రకారంగా అయితే వాడు ఎంత సైలెంట్ ఉన్నాడంటే అంత సైలెంట్ ఉన్నాడు. లాస్ట్ పోలీసులకి సరెండర్ అయ్యిండు అని అంటే, పోలీసులు కూడా అసలు అరెస్ట్ చెయ్యొద్దు ఇంకా వాడిని. డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసి పడిచ్చేయాలి వాడిని. ఇంకొకరు ఇట్లా చెయ్యరు. కరెక్ట్, అవును.
ఇంకొకరు అట్లదే తను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడండి, తన గురించి అసలు బ్యాడ్ కమెంట్స్ అనేవే ఉండవు. అవును. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కూడా, అసలు డ్రెస్సింగ్ కూడా ఎంత మంచిగా అంటే అంత మంచిగా. కొంతమంది ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కి కూడా కమెంట్స్ పెడితే అది నా ఇష్టం, నేను నిండు చేసుకుంటా. నిండు చేసుకున్నా కూడా బాధనేనా లేడీస్ కి? నిండు చేసుకుంటది అమ్మాయి, చేతులు కాదు నడుము కాదు అసలు ఏది కూడా కనబడకుండా సైలెంట్ గా తన పనేదో తను చూసుకుంటది, మాట్లాడుతుంది. రాష్ట్ర అంటే వాళ్ళ ఇంట్లో అట్లా పెరిగింది ఆమె. అవును. ఆ వ్యక్తి మీ ముందే, మీ కళ్ళ ముందే ఆ వ్యక్తి కనబడితే ఏం చేస్తారు మీరు? మేమైతే ఇప్పుడు వాళ్ళ మదర్ ని పిలుస్తాను డైరెక్ట్. నేను ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే వైశ్య ఉందో నాకు కనిపిస్తే మాత్రం వాళ్ళ మమ్మీకి సరెండర్ చేస్తా. వాళ్ళ మమ్మీ ఏమైనా చేసుకొని నేనేం చేయను. వాళ్ళ మమ్మీకి మొత్తం ఉన్నదంతా తీసేయాలంటే వాళ్ళ మమ్మీకి ఇవ్వాలా ఫస్ట్. కన్న కడపండి, కన్న కడుపు అంత పెద్ద చేసి పిల్లని లవ్ చేసిండు అంటే ఎంత చక్కగా చేతిలో పెడితే ఎంత మంచిగా చూసుకోవాలా. వాళ్ళ మమ్మీ నాన్న పట్టించుకోకుండా నిన్ను పట్టించుకొని మరి నిన్ను చూసుకుంది. డీమార్ట్ సామాన్ల దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ చూపిస్తుంది వాళ్ళ అమ్మ. పెంచుకుంది అట్లా ఒక ప్రాణం పెంచినట్టు అయిపోయింది వాళ్ళ ఇంట్లో. పెళ్లి చేసిన వాళ్ళ బిడ్డని చంపుకోవడానికే పెళ్లి చేసిరు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. అవునవును. ఇప్పుడు పాప వాళ్ళ మదర్ అలాగే లబోదిబోం అంటూ ఉంటుంది, ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి. ఎంత ఘోరం అసలు. వాళ్ళ అన్నలు వాళ్ళ అందరూ అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత చక్కటి ఫ్యామిలీ అంటే ఇంకొకరు నేర్చుకోవాలా వాళ్ళ ఫ్యామిలీని చూసి. అంత బాగుంటారు. కోడళ్ళను కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే బిడ్డ అయినా కోడలైనా ఓకే సేమ్ అలా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వాళ్ళని చూస్తాను. ప్రతిదీ మా హస్బెండ్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ అమ్మాయి దాన్ని కూడా నేను ఎంత మంచిగా ఉంటారు. అసలు వాడిని అసలు పెళ్లి చేసిన వాడిని పిల్లని చంపుకోవడానికి పెళ్లి చేసినట్టు అయిపోయింది. బట్ చంపకున్నా కూడా వాడు వదిలేసిపోయినా అయిపోతుంది కదా. అంతే కదా, ఇష్టం లేదు అంటే వదిలేస్తున్నా అయిపోయేదే కదా. వదిలేసినా అయిపోయేది కదా. మాకైతే ఇప్పుడు నాకు ఈ మార్నింగ్ నుంచి ఎప్పుడైతే తెలిసిందో, ఇంతకు ముందు ఇంకో అమ్మాయి కూడా యూట్యూబర్ చనిపోయింది, కోమలి. ఆ కోమలి చనిపోయినప్పుడు 3 days నేను అన్నం తినలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే మన ఇంట్లో జరిగినట్టుగానే అంత ఇట్లా ఆడపిల్లలు చనిపోవడము అసలు దూరం. అసలు రానాడు అసలు అమ్మాయిలని అసలు ముంచట్లేరు. అమ్మాయిలనే కాదు, అమ్మాయిలు అట్లనే ఉన్నారు, అబ్బాయిలు అట్లనే ఉన్నారు, కాదని కాదు. కొన్ని సిచ్యువేషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఇది ఇట్లా కాదు, పెద్దవాళ్ళకి చెప్తే అయిపోదు కదా. చంచేంత వరకు వాడి అసలు ఎంతగానో ఏమొచ్చిందో ఏమో వాడికి కదా. ఇష్టం లేదు అంటే వదిలి వెళ్ళిపోవాల్సింది. వాళ్ళమ్మ బాగా ఎక్కించిందంట, ఈ కట్నాలు అడుగు అవి అడుగు అని వాళ్ళమ్మ బాగా ఎక్కించిందంట. దాంతో రాత్రి చాలా గొడవ అయిందంట. వాళ్ళ అమ్మ ఎక్కించినప్పుడు మీ అమ్మ లాగానే నీ అత్త ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత బాగా చూసుకుంటుంది. ఆ అత్తకొచ్చి నీ అమ్మ అనుకొని చెప్పుకోవాల్సింది కదా నువ్వు. నిజంగా మా ఆయనకి అట్లాంటి ఫ్యామిలీ దొరికితే, నాకు అంత పెద్ద ఫ్యామిలీ లేదు, అట్లాంటి ఫ్యామిలీ దొరికి ఇప్పుడు నాకు అదే అంటాడు. అట్లాంటి ఫ్యామిలీ ఉంటే నాకైతే నీ కళ్ళు మూసుకొని బతికేస్తాను అని అన్నాడు. అంత పెద్ద ఫ్యామిలీ దొరికితే, అంత మంచి ఫ్యామిలీని అసలు యూటిలైజ్ చేసుకుని నీకు ఏదైనా కావాలన్నా అంత పెద్ద ఫ్యామిలీ నీకు ఎంత మంది బొమ్మర్దులు అందరు కలిసి నీకు హెల్ప్ చేస్తారు మంచిగా. ఇది కావా ఇది అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళందరూ హెల్ప్ చేసే టైప్ వాళ్ళు. అవును కదా. అసలు లక్ష్మి గారు గాని, రంజిత్ వాళ్ళ మమ్మీ గాని, వీళ్ళందరూ అసలు సాగర్ వాళ్ళ మమ్మీ లక్ష్మి గారు, ఆవిడ కూడా చాలా బాగుంటారు అందరితోని. ఓకే అండి, నేను మరికొన్ని కాలర్స్ తీసుకుంటాను. ఓకే అండి, నేను మరికొన్ని కాలర్స్ తీసుకుంటాను. ఓకే అండి. ఓకే అండి. సో